So few seconds, officers. రైట్ ఆఫీసర్స్, సో వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మర్చిపోవద్దు. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో నిన్న మనము లక్ష్మీకాంత్ సార్ గారి క్లాస్కి సంబంధించినటువంటి బుక్ ఇక్కడ మనం చెప్పుకోవటం జరుగుతుంది. సో సవరణ చట్టం గురించి చెప్పుకోవాలి. ఓకే, సో 1773 రెగ్యులేటింగ్ చట్టం నిన్నటి క్లాస్లో చెప్పుకోవటం జరిగింది. సో ఈరోజు చెప్పుకునేటటువంటి అంశం ఏమిటంటే సవరణ చట్టం 1781 సవరణ చట్టం. చూడండి, సో 1773 రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించేందుకు బ్రిటిష్ పార్లమెంటు 1781లో సవరణ చట్టాన్ని ఆమోదించింది. దీనినే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ లేదా పరిష్కార చట్టం అని అంటారు. ఓకే, రైట్. మరి ఈ 1781 సవరణ చట్టం యొక్క లక్షణాలు ఏమిటి అనేది గనక ఒకసారి గమనిస్తే, గవర్నర్ జనరల్ మరియు మండలి తమ అధికార హోదాలో నిర్వహించేటటువంటి పనులు సుప్రీంకోర్టు న్యాయ అధికార పరిధిలోకి రావు. ఈ సవరణ చట్టం రాకముందు వచ్చేవి అన్నమాట. సో ఈ మేరకు ఓకేనా, ఈ 1781 సవరణ చట్టం మినహాయింపు ఇచ్చింది. అదేవిధంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఉద్యోగులు నిర్వహించేటటువంటి అధికారిక విధులు కూడా సుప్రీంకోర్టు యొక్క న్యాయ అధికార పరిధిలోకి రావు. అంటే కౌన్సిల్ మరియు ఉద్యోగులు నిర్వహించేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి సుప్రీంకోర్టు న్యాయ పరిధిలోకి రావు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత రెండవ అంశం ఏమిటంటే రెవెన్యూ వ్యవహారాలు మరియు రెవెన్యూ వసూలుకు సంబంధించిన అంశాలు కూడా సుప్రీంకోర్టు అధికార పరిధి నుంచి ఈ చట్టం అంటే 1781 సవరణ చట్టం తప్పించడం జరిగింది. రెవెన్యూ వ్యవహారాలు, రెవెన్యూ వసూలుకు సంబంధించినటువంటి అంశాలు కూడా సుప్రీంకోర్టు అధికార పరిధి నుంచి తప్పించడం జరిగింది. అదేవిధంగా కలకత్తాలో నివసించేటటువంటి ప్రజలందరూ సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తారు. ప్రతివాదుల వ్యక్తిగత చట్టాన్ని పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వాలి. అంటే హిందువులకు హిందూ చట్టాన్ని, ముస్లింలకు మహమ్మదీయ చట్టాన్ని అనుసరించి విచారణ జరపాలి. ప్రాంతీయ కోర్టుల నుంచి వచ్చే అప్పీళ్లను గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ విచారించాలి. ఈ అప్పీళ్లను
సుప్రీంకోర్టు స్వీకరించరాదు. ఓకేనా? అదేవిధంగా ప్రాంతీయ కోర్టులు, కౌన్సిల్లు పాటించాల్సిన నియమ నిబంధనలను రూపొందించే అధికారం గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్కు ఉంటుంది. ఓకే, ప్రాంతీయ కోర్టులు, కౌన్సిల్లు పాటించాల్సిన నియమ నిబంధనలు రూపొందించే అధికారం గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్, గవర్నర్ జనరల్ కౌన్సిల్కు ఉంటుంది. సో ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశాలు అన్నమాట. ఆ తర్వాత చెప్పుకోవాల్సినటువంటి చట్టం పిట్స్ ఇండియా చట్టం. ఓకేనా? పిట్స్ ఇండియా యాక్ట్ 1784, పిట్స్ ఇండియా చట్టం 1784. ఓకే, రైట్. సో 1781 పరిష్కార చట్టం లేదా సవరణ చట్టం లేదా యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1718 తర్వాత వచ్చినటువంటి ప్రముఖమైనటువంటి చట్టమే పిట్స్ ఇండియా చట్టం అని చెప్పుకోవచ్చు. మరి ఈ పిట్స్ ఇండియా చట్టం యొక్క లక్షణాలు కనుక గమనిస్తే, ఓకేనా, ఈ పిట్స్ ఇండియా చట్టం కంపెనీ యొక్క వాణిజ్య మరియు రాజకీయ విధులను వేరు చేసింది. ఓకే, అదేవిధంగా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ని వాణిజ్య వ్యవహారాలను నిర్వహించమని అనుమతించింది. కానీ రాజకీయ వ్యవహారాలు నిర్వహించడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఒక కొత్త మండలిని ఏర్పాటు చేసింది. ఓకే, సో ఈ రకంగా పిట్స్ ఇండియా చట్టం ఒక ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఓకే, సో భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాలలో సివిల్, మిలిటరీ, రెవెన్యూ వ్యవహారాలపై ఇక్కడ గమనిస్తే బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి నియంత్రణ అధికారాన్ని ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఈ చట్టం 2 కారణాల వలన ప్రాముఖ్యత పొందిందని చెప్పుకోవచ్చు. ఒకటి, భారతదేశంలో కంపెనీ భూభాగాలను భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాలు అని పేర్కొనడం జరిగింది. రెండవది ఏమిటంటే భారతదేశ పరిపాలనలో కంపెనీ వ్యవహారాలపై బ్రిటిష్ ప్రభుత్వానికి సర్వోన్నత అధికారం వచ్చింది అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఇది 1781 సవరణ చట్టం, 1784 పిట్స్ ఇండియా చట్టం. ఆనాడు ప్రధాని విలియం పిట్ ఉన్నారు. సో ఆయననే ప్రతిపాదించడం వల్ల ఈ చట్టానికి పిట్స్ ఇండియా చట్టం అనేటటువంటి పేరు వచ్చింది. ఓకే, రైట్. మరి ఆ తర్వాత చెప్పుకోవాల్సినటువంటి చట్టం 1786 చట్టం, యాక్ట్ ఆఫ్ 1786. సో ఈ సందర్భంలో 1786లో లార్డ్ కారన్ వాలిస్ బెంగాల్ గవర్నర్ జనరల్గా నియమితులయ్యారు. మరి ఈ పదవిని చేపట్టడానికి ఆయన ఒక 2 షరతులు విధించారని చెప్పుకోవచ్చు. ఓకే, ఏమిటి? కేసుల విషయములో లేదా ప్రత్యేక సందర్భాలలో తన కౌన్సిల్ యొక్క నిర్ణయాలను తిరస్కరించే అధికారం ఇవ్వాలి. కేసుల విషయంలో లేదా ప్రత్యేక సందర్భాలలో తన కౌన్సిల్ యొక్క నిర్ణయాలను, ఎందుకంటే ఈ యొక్క కౌన్సిల్ ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి సలహాలు ఇవ్వడానికి ఉంది కదా. సో కొన్నిసార్లు నియంత్రించవచ్చు, కానీ నేను వారి యొక్క నిర్ణయాలను, నా యొక్క నిర్ణయం కొన్నిసార్లు తిరస్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు ఈ యొక్క ఇచ్చినటువంటి బాధ్యతల క్రమంలో కొన్ని సందర్భాలలో లేదా విధి నిర్వహణలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ నిర్ణయాలను కౌన్సిల్ వ్యతిరేకించే అవకాశం ఉంది. కాబట్టి నేను కౌన్సిల్ యొక్క నిర్ణయాలను తిరస్కరించే అధికారం నాకు కావాలి, నాకు ఉండాలని ఆలోచన. అదేవిధంగా రెండవది ఏమిటంటే చీఫ్ కమాండర్ అధికారం కూడా తనకే ఇవ్వాలి. ఈ రకంగా 2 డిమాండ్లకు అనుగుణంగా తగిన నిబంధనలతోటే 1786 చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఓకే, 1786 చట్టం, ఆ తర్వాత 1793 చట్టాన్ని రూపొందించారు. ఓకే, రైట్. సో మరి 1793 చార్టర్ చట్టం లేదా చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793. మరి ఈ 1793 చార్టర్ చట్టాన్ని గనక గమనిస్తే ఇందులో వచ్చినటువంటి విషయాలు ఏమిటంటే,
తన కౌన్సిల్ పై లార్డ్ కార్న్వాలిస్ ఇచ్చిన నిర్ణయ తిరస్కార అధికారాన్ని ఈ చట్టం తదుపరి వచ్చేటటువంటి గవర్నర్ జనరల్ అందరికీ మరియు ప్రెసిడెన్సీ గవర్నర్లకు కూడా వర్తింపేసింది. వాస్తవానికి 1786 యాక్ట్ ద్వారా కార్న్వాలిస్ కి మాత్రమే ఉంది. కానీ 1793 చట్టం ద్వారా ఏం చేశారు? కార్న్వాలిస్ తో పాటు కార్న్వాలిస్ తర్వాత వచ్చినటువంటి గవర్నర్ జనరల్ కి, అదే విధంగా ప్రెసిడెన్సీ గవర్నర్లకు కూడా ఈ యొక్క అధికారం కల్పించడం జరిగింది. ఓకే, మరి అంతేకాకుండా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కు తన ఆధీనంలో ఉన్నటువంటి మద్రాస్ మరియు బొంబాయి ప్రెసిడెన్సీ ప్రభుత్వాలపై మరిన్ని నియంత్రణ అధికారాలను ఈ చట్టం ప్రసాదించిందని చెప్పుకోవచ్చు. ఓకే, మద్రాస్ బొంబాయి ప్రెసిడెన్సీ ప్రభుత్వాలపై మరిన్ని నియంత్రణ అధికారాలను కల్పించడం జరిగింది. మూడవ అంశం ఏమిటంటే, ఓకేనా, భారతదేశంపై కంపెనీకి గల వ్యాపార గుత్తాధిపత్యాన్ని ఒక 20 సంవత్సరాలు మరొక 20 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. అంటే 1813 వరకు పొడిగించడం జరిగింది. ఓకే, మరి ఆ తర్వాత ఇంకొక నియమం గనక గమనిస్తే, ప్రత్యేకంగా నియమిస్తే తప్ప సాధారణ సందర్భంలో కమాండర్ ఇన్ చీఫ్ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో సభ్యుడు కాదు. ప్రత్యేకంగా నియమిస్తే తప్ప సాధారణ సందర్భంలో కమాండర్ ఇన్ చీఫ్ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో సభ్యుడు కాదు. ఆ తర్వాత బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సభ్యులు మరియు సిబ్బందికి భారత ఆదాయం నుంచే జీతభత్యాలు చెల్లించడం జరిగింది. అంతకంటే ముందు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చెల్లించేది. ఇప్పుడు ఏం చేసింది? భారత ఆదాయం నుంచి చెల్లించడానికి వీళ్ళు సిద్ధపడ్డారు అని చెప్పుకోవచ్చు. సో ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశాలు 1593 చార్టర్ చట్టానికి సంబంధించి. ఆ తర్వాత చార్టర్ చట్టం 1813, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. ఈ చట్టంకి సంబంధించినటువంటి లక్షణాలను గనక గమనిస్తే, ఈ చట్టం యొక్క లక్షణాలను గనక గమనిస్తే చూడండి, ఈ చట్టం భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యాన్ని రద్దు చేసిందని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏమైంది? అప్పటి వరకు కేవలం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే భారత్లో వ్యాపారం చేయడానికి ఇంగ్లాండ్ నుంచి అనుమతి పొందినటువంటి ఏకైక కంపెనీగా ప్రసిద్ధికెక్కింది. కానీ 1813 చార్టర్ చట్టం ఏం చేసింది? గుత్తాధిపత్యాన్ని తీసేసి బ్రిటన్కు చెందినటువంటి వ్యాపారులు ఎవరైనా సరే భారతదేశంతో వ్యాపారం నిర్వహించుకోవచ్చు. అయితే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి రెండింటిలో గుత్తాధిపత్యాన్ని కొనసాగించారు. ఒకటి తేయాకు లేదా టీ పౌడర్, అదేవిధంగా చైనాతో వాణిజ్యం. ఓకే, తేయాకు విషయంలో మరియు చైనాతో వాణిజ్య విషయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని కొనసాగించింది. మిగిలినటువంటి అంశాలలో మాత్రం బ్రిటన్కు చెందినటువంటి ఇతర వ్యాపారులు కూడా వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వబడటం జరిగింది. ఆ తర్వాత భారతదేశంలో కంపెనీ యొక్క భూ ప్రాంతాలపై బ్రిటిష్ రాణి సార్వభౌమత్వం కొనసాగుతుంది. ఓకేనా, భారతదేశంలో కంపెనీ యొక్క భూ ప్రాంతాలపై బ్రిటిష్ రాణి సార్వభౌమత్వం కొనసాగుతుంది. ఇది ఏనాడు కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించింది కాదు. నెంబర్ 3, ప్రజలను చైతన్యపరిచేందుకు ఆనాడు ఉన్నటువంటి అసాంఘిక కొన్ని పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఓకేనా, సమాజ వ్యవస్థకి లేదా సమాజ అభివృద్ధికి నిరోధకంగా మారినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటి పట్ల ప్రజలను చైతన్యపరిచేందుకు క్రైస్తవ మిషనరీలను భారతదేశంలో ప్రవేశించడానికి అనుమతించింది. అయితే ఈ క్రైస్తవ మిషనరీలు ఏం చేశాయి అంటే, విద్య వైద్యాన్ని అందించేటటువంటి క్రమములో ఓకేనా వీళ్ళు మత మార్పిడులను కూడా ఎక్కువ స్థాయిలో ప్రోత్సహించారనే అంశాన్ని మర్చిపోరాదు. మరి భారతదేశంలోని బ్రిటిష్ భూ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలలో పాశ్చాత్య విద్యా వ్యాప్తిని ప్రోత్సహించింది. ఓకేనా, రైట్. దీని కొరకు 1,00,000 రూపాయలను కూడా కేటాయించడం జరిగింది అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. మరంతే కాకుండా భారతదేశంలో వ్యక్తులపై పన్నులు
వేసే అధికారాన్ని స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. మరి పన్ను చెల్లించని వారు ఎవరైతే పన్ను చెల్లించారో వారిని శిక్షించే అధికారం కూడా ఇవ్వటం జరిగింది. ఈ 1813 చార్టర్ చట్టం ద్వారా. ఓకే ఆఫీసర్స్. సో ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు. ఆ తర్వాత చార్టర్ చట్టం 1833 చెప్పేసుకొని టాపిక్ ఇంతటితో క్లోజ్ చేద్దాం. సో చార్టర్ చట్టం 1833 ఓకేనా, బాగా గమనిస్తే బ్రిటిష్ ఇండియాలో కేంద్రీకృతమైనటువంటి విధానంలో ఈ చట్టం చివరి దశ అని చెప్పుకోవచ్చు. ఓకే రైట్. మరి ఈ చట్టం యొక్క లక్షణాలను గనక గమనిస్తే చూడండి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని ఇక్కడ ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ప్రకటించడం జరిగింది. ప్రకటించడమే కాకుండా ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సివిల్ మరియు మిలిటరీ అధికారాలను ధారాదత్తం చేసింది. ఈ రకంగా భారతదేశంలో సమస్త బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాలలో అధికారం భారత ప్రభుత్వ పరిధిలోకి మొదటిసారి ఈ చట్టం తెచ్చింది అని చెప్పుకోవచ్చు. సో చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ లార్డ్ విలియం బెంటింగ్, అదేవిధంగా మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింగ్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ 1833 చార్టర్ చట్టం బాంబే మద్రాస్ గవర్నర్ల యొక్క శాసన అధికారాలను ఇది తీసివేసింది. ఓకేనా, ఇది అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు. మరి అంతేకాకుండా మొత్తం బ్రిటిష్ ఇండియాలోని అన్ని శాసన అధికారాలు భారత గవర్నర్ జనరల్కే సంక్రమించడం జరిగింది ఈ యొక్క 1833 చార్టర్ చట్టం. అయితే అంతకుముందు చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేషన్స్ అని పిలిచేవారు. అయితే 1833 చట్టం ద్వారా ఈ యొక్క చట్టం కింద ఏర్పడినటువంటి శాసనాలని యాక్ట్ అని వ్యవహరించడం జరిగింది. ఓకేనా. మరి వాణిజ్య సమితిగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యక్రమాలకు ఈ చట్టం చరమగీతం పాడింది అని చెప్పుకోవచ్చు. 1813లో నియంత్రణ విధించడం జరిగింది. ఆ తర్వాత వాణిజ్య సమితిగా తూర్పు ఇండియా కంపెనీ కార్యక్రమాలకు ఈ చట్టం చరమగీతం పాడిందని చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఈ రకంగా 1833 చార్టర్ చట్టం ద్వారా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం పరిపాలనా సమితిగా మిగిలింది. భారతదేశంలోని కంపెనీ భూభాగాలన్నీ రాజుకి, అతని వారసులకి మరియు ఉన్నత అధికారులకు చెందినటువంటి ట్రస్ట్ అని ఈ చట్టం వ్యవహరించడం జరిగింది. భారతదేశంలోని కంపెనీ భూభాగాలని రాజుకి, అతని వారసులకు మరియు ఉన్నత అధికారులకు చెందినటువంటి ట్రస్ట్ అని ఈ చట్టం పేర్కొంది. సివిల్ సర్వెంట్ల ఎంపిక కోసం బహిరంగ పోటీ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఈ చట్టం ప్రయత్నించింది. కంపెనీ క్రింది భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రతిబంధకాలు ఉండరాదని కూడా సూచించింది. అయితే భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రతిబంధకాలు ఉండరాదని సూచించింది, కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దీనిని వ్యతిరేకించడంతో ఓకేనా ఇది నిరాకరించబడింది. కంపెనీ హిందీ భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం అనేటటువంటి అంశం. సో ఇది అధ్యక్ష సవరణ చట్టం 1781, రెగ్యులేటింగ్ చట్టం 1793 లేదా చార్టర్ చట్టం 1793, అదేవిధంగా చార్టర్ చట్టం 1813, అదేవిధంగా చార్టర్ చట్టం 1833. సో రేపటి క్లాస్లో 1853 చార్టర్ చట్టం, అదేవిధంగా ఇతర అంశాలు కూడా చెప్పుకుందాం ఆఫీసర్స్. ప్రస్తుతానికి సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.